తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు జరిగాయని తెలిపారు ఎంపీ మల్లురవి. రేపటితో 11వ తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. నీళ్లు, నిధులు, నిరుద్యోగం పేరు చెప్పి గత ప్రభుత్వంలో దోచుకున్నారని ఆరోపించారు మల్లురవి. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం లక్ష్యంగా పలు పథకాలు, కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సామాజిక న్యాయం జరగాలనే ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చారని చెప్పారు మల్లురవి. రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తంలో తెలంగాణ ఆవిర్భావ దినాన్ని ఘనంగా జరుపుకోవాలని అన్ని రకాల ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. రేపు జూన్ 2వ తారీఖు 11వ ఆవిర్భావ దినం. 10 సంవత్సరాలు పూర్తి కాకుండానే దశాబ్ద ఉత్సవాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకోవటం జరిగింది. తెలంగాణ రావటానికి, తెలంగాణ కావాలని కోరుకోవటానికి, తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ అనుకోవటానికి ముఖ్య కారణం తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళకి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం జరుగుతుంది. అంతకు ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సరిగా జరగలేదని ఉద్యమం పెద్ద ఎత్తున జరగటం, ప్రజలందరూ కావాలని కోరుకోవటం, తెలంగాణ రాష్ట్రం రావటం జరిగింది. 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడతామని ప్రజలు అనుకున్న దాన్ని ప్రజల కలల్ని కలల్లాగానే ఉంచి వారు మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కుటుంబం కానీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులే బాగుపడ్డారనేది అందరికీ తెలిసిన విషయం. 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్కటి 200 కోట్లతోని, ఒక్కొక్క హాస్టల్లో 2600 మంది విద్యార్థులు, ఒకే హాస్టల్లో ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలు, ఆర్థికంగా వెనుకబడ్డ వారి పిల్లలంతా ఉండే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చి సమాజంలో సంపూర్ణ విప్లవం, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా అందరూ ఒకే హాస్టల్లో ఉండి చదువుకునేటటువంటి ఏర్పాట్లు చేసి ఈ గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయటం జరిగింది.